ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. బాబు పదండి రండ్రా. అయ్యో బాబు రక్తం కారిపోతుంది. బాబు లోపలికి రా. రా బాబు లోపలికి రా. రా లోపలికి రా. రా బాబు రా. కూర్చో బాబు. ఏంటి బాబు నా కోసం వచ్చి నీ రక్తం ధార పోసావా? ఒరే అమ్మా, పసుపుని ఆ బట్ట ఇలా తీసుకురా. ఇదిగోండి అమ్మగారు. ఇలా ఇవ్వు. ఇదిగో. నన్ను క్షమించండి అన్నపూర్ణమ్మ గారు. నిన్ను క్షమించాలా? దేనికోయి? మీ అనుమతితోనే లోపలికి వస్తానని మాట చెప్పిన నేను ఆ మాట తప్పి ఇంట్లోకి వచ్చేసాను కదండి. అవునా? మరి అంత మాట మీద నిలబడేవాడివి ఎందుకొచ్చావు మరి? అక్కడే నిలబడాల్సింది కదా. ఆపదలో ఉన్న వాళ్ళని ఆదుకోవడానికి ఆడిన మాట తప్పినా పర్వాలేదని నా తండ్రి భార్గవ నాయుడు గారి మాట గుర్తొచ్చి రావాల్సి వచ్చిందండి. ఆ? భార్గవ నాయుడా? అవునమ్మమ్మా. ఓరి 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 ఎంత పొరపడ్డాన్రా. నువ్వు అఖిలాండేశ్వరి కొడుకువేమోననుకుని నిన్న అర్ధరాత్రి దాకా చల్లో నిలబెట్టాను. కానీ నువ్వు నా మేనల్లుడు భార్గవ రక్తం అని తెలియదురా మనవడా. నువ్వే నన్ను క్షమించు. అయ్యో, అంత మాట ఎందుకండి? ఇంకా అండీలు అన్నపూర్ణలు ఏంట్రా? అమ్మమ్మ అని పిలువు. పిలవరా? అమ్మమ్మా. ఆ. అమ్మమ్మనేరా. మీ నాన్నకి ఈ అత్తంటే పంచ ప్రాణాలురా. వాణ్ణి నేను కొడుకులాగా అనుకునేదాన్ని. కాని నేను ఆ ఇంటికి దూరం అయ్యాను. వాడి పిలుపుకు దూరం అయ్యాను. మీ నాన్న లేని విషయం కూడా ఎన్నో సంవత్సరాల తర్వాత కాని నా చెవిన పడలేదు. భార్గవ ఆఖరి చూపు కూడా వెళ్ళలేకపోయానని అప్పుడప్పుడు ఈ గుండె చెరువైపోతుందిరా మనవడా. మా నాన్నంటే ఇంత ప్రేమున్న మీరు మీ అన్నకి ఇప్పటికీ దూరంగా ఎందుకున్నారమ్మమ్మా? ఎందుకంటే ఉందిగా మీ అత్త అఖిలాండేశ్వరి. అది పెళ్లి చేసుకుని అత్తారింటికి వెళ్ళినా మీ నాన్నకి నాకు మాటలుండేవేమో కాని కట్టుకున్నవాణ్ణి ఇల్లరికం తెచ్చేసి ఇంట్లోనే ఉందిగా. అదున్న ఇంటికి రానని అన్నాను, అలాగే ఉన్నాను. సరే సరే, ఇప్పుడు దాని గురించి ఎందుకు గాని రాత్రంతా చలిలో ఎలా ఉన్నావో ఏంటో
తిండి తిప్పలు లేకుండా అక్కడే ఉన్నావు. పద మనవడా, నీకు నా చేత్తో అన్నం పెడతాను. పద. అమ్మమ్మ, ఆ బయట నా భార్య కూడా ఉందమ్మమ్మ. ఆ? భార్య? నీకు పెళ్లి కూడా అయిందా? అవునమ్మమ్మ. నీ పెళ్ళాం నీతోనే ఇక్కడికొచ్చిందా? అవునమ్మమ్మ. అదేంటి మనవడా, మరి నిన్న సాయంత్రం నుండి రాత్రంతా ఇంటి ముందు ఒక్కడివే నిలబడ్డావు? ఆ పిల్లెక్కడా కనపడలేదేంటి? అది ఒక రకంలే అమ్మమ్మ. అఖిలాండేశ్వరి కూతురు కదా, వెచ్చగా హీటర్ ఆన్ చేసుకుని కారులోనే కునికేసింది. ఎట్టా? పోయి నువ్వు అఖిలాండేశ్వరి బిడ్డనే పెళ్లి చేసుకున్నావా? అలా జరిగిపోయిందమ్మమ్మ. వెళ్ళి తీసుకురానమ్మమ్మ. పాపం అది కూడా ఏం తినలేదు. అది తినకపోతే వచ్చే నష్టమేమీ లేదులే. అదేమైనా నీతో పాటు చలిలో నిలబడిందా? నీ పక్కన నిలబడిందా? అది కారులోనే ఉంది కదా మనవడా. అయితే నేను మీ ఇంట్లో ఉండలేనమ్మమ్మ. క్షమించండి, నేను వెళ్ళిపోతాను. అయ్యో, అదేంటి మనవడా, ఇప్పుడు నేనేమన్నానని? ఆ, నా పెళ్ళాం అఖిలాండేశ్వరి కూతురు అనే కదమ్మమ్మ నువ్వు ఇలా మాట్లాడుతున్నావు. ఆ, కానీ తను ఇప్పుడు ఈ వెంకటేష్ నాయుడు భార్య కూడా అమ్మమ్మ. నా పెళ్ళాం నా పక్కన ఉండకపోయినా నేను మాత్రం దాని వెనకాలే ఉంటాను. తనని బయట వదిలి నేను లోపల ఉండలేనమ్మమ్మా. అఖిలాండేశ్వరి కూతురని తెలిసి ఆ పిల్లని ఆహ్వానించడానికి నా మనసు అంగీకరించడం లేదు మనవడా. ఓ, అర్థమైంది. నా మేనత్తకి తన మేనత్త పోలికలే వచ్చాయన్నమాట. నా మేనత్తే మంచిది కాదు అనుకున్నాను. వాళ్ళ మేనత్త కూడా అంతే కదూ? లేదు మనవడా, నేను నీ మేనత్తలా కాదు మనవడా. నువ్వు కాదు అన్నా మీ ఇద్దరికి పెద్ద తేడా కనిపించట్లేదమ్మమ్మా. నా మేనత్త అనవసరమైన పంతానికి పోయి అయిన వాళ్లకే అన్యాయం చేస్తుంది. సొంత వాళ్ళనే పరాయి వాళ్ల కింద చూస్తుంది. ఇప్పుడు అదే పంతం, అదే పట్టుదల నీలో కూడా కనిపిస్తుందమ్మమ్మా. మీ పెద్దవాళ్లకి మధ్య ఎన్నైనా మనస్పర్ధలుండొచ్చు. అవి మా పిల్లల మనసుల్లో కూడా నింపాలా అమ్మమ్మా? మీ మధ్య దూరంలో, మీ మధ్య వైరంలో మాకు కూడా భాగం పంచాలా అమ్మమ్మా? చెప్పండి. పదరా మనవడా, ఆ అఖిలాండేశ్వరి నీ పెళ్ళాన్ని తీసుకొద్దాం పద. అమ్మమ్మా, రా, తనని తీసుకొద్దాం. అదిగో తనే అమ్మమ్మా. ఎట్టా పడుకుందో చూడు.